ఒక్కో యుగానికి ఒక్కో ధర్మం అని సర్వేశ్వరుడు ఎప్పుడో చెప్పాడు. అయితే మహాభారతంలో అరణ్యవాసం, అజ్ఞాతవాసం తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అజ్ఞానవాసం ముగిసి అజ్ఞాతవాసం నడుస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ పరిపాలన జరిగిన 5 ఏళ్ల కాలంలో పైన ప్రధాన నాయకుల దగ్గర నుంచి చిట్ట చివర ఉన్న కార్యకర్తల వరకు ఎవరు విజ్ఞానంతో వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి. మేం అధికారంలో ఉన్నాం, మేమేం చేసినా నడుస్తుంది, ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు, మేం చేసే పనులకు కళ్ళప్పగించి చూడడం మినహా నోరు తెరిచి ప్రశ్నించకూడదనే విధంగా వాళ్ల ధోరణి ఉండేది. దీన్ని భరించలేక ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద వేధింపు కేసులు, అరెస్టులు, దాడులు తప్పేవి కాదు. సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునే జైలుకు పంపిన స్థాయిలో ఆనాడు వైసీపీ నాయకుల విజ్ఞానం వర్ధిల్లింది. అలా 5 ఏళ్ల పాటు కొనసాగిన వైసీపీ నాయకుల అజ్ఞానవాసం ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అజ్ఞాతవాసంగా మారింది. 5 ఏళ్ల అధికార అంధకారంలో వైసీపీ నాయకులు చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి కేసుల రూపంలో వాళ్లనే చుట్టుకుంటున్నాయి. నాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతున్నారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నట్టుగా ఎవరు చేసిన తప్పులు వాళ్ళని వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి. తప్పులు చేయడం మా వంతు, తప్పించుకుని తిరగడం మా వంతు అన్నట్టుగా తప్పించుకుని తిరుగుతున్నారు. తాము ఎక్కడున్నది బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నాయకులు అంతా అజ్ఞానంలో ఉన్నా పోలీసులు కలుగులో నుంచి ఎలుకను బయటకు లాగినట్టుగా లాగుతూ అరెస్టు చేస్తున్నారు. అజ్ఞాతవాసాన్ని భగ్నం చేస్తున్నారు.